మరి మరొకసారి ప్రభు పాదాల దగ్గర కూర్చునే అవకాశం ప్రభు మనకిచ్చారు. యెషయా గ్రంథం 55 అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దొరికే కాలంలో వెతకాలి అని రాత్రి కాలం మనం చూసాం. సీకింగ్ లార్డ్, దేవుణ్ణి మనం వెతకడం, ఆయన వైపు మన దృష్టి ఉంచి ప్రతిదీ ఆయన మీద మనం ఆధారపడుతూ దేవుని వైపు చూచేవారుగా మనం ఉండాలి. ఈరోజు మనం చూస్తే మరి ఈ రాత్రి మనం అర్జెన్సీ టు రెస్పాండ్ టు గాడ్, అంటే దేవునికి మనం ప్రతిస్పందించాలి, అర్జెంటుగా ఆయన రెస్పాండ్ అవ్వాలి దేవునికి. మరి దేవుని సన్నిధిలో వెతకాలి, దేవుని సన్నిధిలో. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమన్నా తెలుసా, ఆయన మీకు సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోవాలి అర్జెంటుగా. అంటే ఈ సమయం ఎలాంటిదంటే చాలా అర్జెన్సీలో మనం ఉన్నాం. అర్జెన్సీ అంటే చాలా త్వరితముగా, చాలా అర్జెంటుగా రావాలంటే తొందరగా చాలా స్పీడ్గా వచ్చేయాలి. మరి దేవునికి కూడా మనం అర్జెంటుగా రెస్పాండ్ అవ్వాలి. రేపు అవుదాంలే ప్రభు, అందుకే నేడే రక్షణ దినం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నేడే రక్షణ, రేపు కాదు, ఎల్లుండి కాదు, నేడే. ఎందుకంటే ప్రభు ఏ విధంగా వస్తారో ఎవరికి కూడా తెలియదు. ఆయన ఒక దొంగలాగా, దొంగ అంటే ఆయన దొంగ కాదు, దొంగ ఎలా చెప్పకుండా వస్తారో, దొంగ ఏ విధంగా అయితే చెప్పి రాడో ఆ విధంగా మరి ఆయన వచ్చే కాలము సమయం ఎవ్వరికీ కూడా తెలియదు. ఈ రాత్రే రావచ్చు, ఇప్పుడే రావచ్చు, రేపు రావచ్చు, లేకపోతే 26లో రావచ్చు, లేకపోతే 36, ఎప్పుడైనా ఆయన ఎప్పుడు వస్తారో మనకి తెలియదు. కానీ మనం ఎలాగుండాలంటే దేవునికి అర్జెన్సీగా రెస్పాండ్ అయ్యేవాళ్ళుగా, చాలా త్వరితముగా ఆయనకి మనం ఏమవ్వాలో తెలుసా? రెస్పాండ్ అంటే ప్రతిస్పందించాలి, ఆయనకి మాటకు లోబడాలి. ఆయన మీకు సమీపంగా ఉండగానే మనం ఏమవ్వాలి? ఆయనకి రెస్పాండ్ అయిపోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా ఈ కాలం మీరు గమనిస్తే ప్రభు ఎంతో సమీపంగా ఉన్నారు. వాక్యం ఎంత విరివిగా వినబడుతుందంటే టీవీలో వాక్యం, ఎక్కడ చూసినా వాక్యం. మరి సంఘాలు అయితే ఒక సంఘం పక్కన ఇంకో సంఘం పెట్టేస్తున్నారు, ఎవరి కాళ్ళు ఎవరు. ఎందుకంటే సమయం కొంచెంగా ఉందని ఎవరి కాళ్ళు మరి చాలా సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్తకి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు, రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఏమైపోయారు తెలుసా? తగ్గిపోయారు, చాలా తగ్గిపోతున్నారు. వాక్యం ఎక్కువైపోయిందనో, లేకపోతే లెక్కలేనితనమో, నిర్లక్ష్యతనమో, లేకపోతే అదొక ఆత్మీయ గర్వం అనాలో ఏమో తెలియదు, కానీ దేవుని మాటకి రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. చూసారా? వెళ్ళొచ్చులే, ఏమైందిలే, ప్రార్థన ఎప్పుడు ఉండేదిగా, ఇంట్లో చేసుకోవచ్చులే, మనం వెళ్ళి కూర్చొని చెయ్యాలా అన్నట్లుగా ఎంతోమంది ఆలోచన కలిగి ఉంటున్నారు. అట్లా ఉండడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ సామెతలు 1వ అధ్యాయంలోకి రండి. సామెతలు కీర్తనల పక్కన సామెతలు 1వ అధ్యాయము 24 నుండి చదువుదాం. 24 నుంచి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపక ఎవ్వడనూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితురు, నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చును, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమీయకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. చూసారా?
నిజంగా ఈ మాటలు అర్థమైతే బుర్రకి, దేవుని మాటకు మనం ప్రతిస్పందించాలి. నిజంగా ప్రభు ఎందుకు ఇచ్చాడు ఈ నెలలో ఈ సమయం, ఎందుకు మనల్ని సిద్ధపరుస్తున్నారు, ఎందుకు మనల్ని ఏ పని కొరకు మనల్ని మలుచుకుంటున్నారో మనకు తెలియదు. కాబట్టి ప్రభు పని కొరకు మనం ఏమవ్వాలో తెలుసా? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను విపులీకరించి కూడా చెప్పాను చాలా అర్థమయ్యే రీతిలో. కాబట్టి ఈ కీర్తనలో 1లో, ఆ యొక్క సామెతలు 1వ అధ్యాయంలో 24లో, నేను పిలువగా మీరు ఏమైపోయారు? వినకపోతిరి. నేను పిలువగా ఏమైపోయారంటే మీరు వినలేదు. నిజంగానే ప్రభు పిలుస్తుంటే చాలామందికి దైవసాకుడిగా నేను, అయ్యా తెల్లవారుజామున మనకు ప్రార్థన ఉంది రెండయ్యా, అలాగే 5 రాత్రులు రెండయ్యా అని చెప్పినా ఎవ్వరు కూడా ఎలాగుందో తెలుసు, కొంతమంది చాలా నిర్లక్ష్యంగా లెక్కలేనితనంగా ఉన్నారు. ప్రభు పిలుస్తుంటే గాడ ఆ పిలుపుకి లోబడే తత్వం లేనివారుగా బ్రతుకుతున్నారు. ఎంత అవివేకమో! నేను పిలిచినప్పుడంట వారు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవ్వరూ లక్ష్య పెట్టకపోయారు. నేను చెయ్యి చాపగా ఎవ్వరు కూడా లక్ష్య పెట్టలా. నా చేతుల వైపు ఎవరు చూడలా. నా చేతులు వదిలేసి ఎవరి చేతుల వైపు చూశారు? వాళ్ళలాగా మనుషుల చేతుల వైపు చూచేవాళ్ళు అయిపోయారు. ఆయన చేతులు చాపి రండి రండి రండి, రోకలు ఇవ్వకుండానే మీరు కొనుక్కోండి భోజనం, డబ్బులు చెల్లించకుండానే పానం చేయండి, ఏవద్దు నా దగ్గరికి వస్తే నేను సమృద్ధి ఇస్తానంటే, వద్దొద్దు నీ చేతుల కన్నా మాకు ఎవరి చేతులు బాగున్నాయి, మనుషుల చేతులే చూస్తామని కొండల తట్టు ఆ తట్టు ఈ తట్టు చూస్తున్నారు చాలామంది. నేను చెయ్యి చాపక ఎవ్వరూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ వినకత్రోసి. ఈరోజు ఈ చెప్పే బోధ, అయ్యా దేవుని సన్నిధిలో ఉండండి, రండి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన ద్వారానే మీ బ్రతుకులు బాగుపడతాయి, ప్రార్థన ద్వారానే మీ జీవితాలు కట్టబడతాయి, ప్రార్థన ద్వారానే మీ జీవితం అనేకుల ముందు దీవెనకరంగా ఉంటుంది. బ్రతుకు నీ మార్గం ఏర్పాటు చేసుకోవడం నీ చేతిలో లేదు, ఎవరిని నువ్వు మార్చలేవు. కాబట్టి ప్రభువుకి చెప్పయ్యా, ప్రభువుకే చెప్పు అని ప్రభు మాటలు చెప్తుంటే చాలామందికి ఏమవుతున్నాయి? ప్రభు మాటలు విరక్తి కలిగి వాంతులు అయిపోతున్నాయి అందరికి. దేనికి లెక్కలేదు. ఆ చెప్పేవాళ్ళని తృణీకరిస్తున్నారు, లెక్కలేనట్టుగా ఉంటారు, మూర్ఖులుగా అవిధేయులుగా, అవిధేయులు ప్రేరేపించే శక్తిని బట్టి జీవించేవారుగా ఉన్నారు. ప్రభు సన్నిధిలో ఉన్నాం, ఆ సెల్ ఫోన్ పక్కన పడి దేవుని మాటలు వినాలి. ఆ మాటలో ఒక్క మాటన బుర్రకెక్కుద్దేమో, కానీ ఇక్కడ కూర్చుని కూడా ఏం చేస్తున్నారు తెలుసా? బైబిల్లో ఫోన్ పెట్టుకుని ఇక్కడి నుంచి, అంటే దేవుని సన్నిధిలో ఉండి కూడా నిజంగా నాకు అనిపించింది, అది చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువారినంట సాతానుగాడు పరిశుద్ధ పట్టణంలోకి తీసుకెళ్ళి మందిరము శిఖరం మీద నిలబెట్టాడంట. అలాగే సాతానుగాడు దెయ్యాలు వాళ్ళను కూడా దేవుని మందిరంలో తీసుకొచ్చి మందిరంలో పాపం చేయించేటట్టుగా, మందిరంలో మనస్సు కేంద్రీకరించకుండా, ఆయన మాటకి రెస్పాండ్ అవ్వనివ్వకుండా, బుర్రని ఆయన మాటల వైపు పెట్టకుండా. అందుకని యాయిరు కుమార్తె చనిపోయిందని వార్త ప్రభు యాయిరు దగ్గరికి రాగానే దేవుడు అన్నాడు తెలుసా? వారి మాటల వైపు నువ్వు లక్ష్యము పెట్టొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటల వైపు లక్ష్య పెట్టే మనస్సు లేదు, రెస్పాండ్ అయ్యే గుణం లేకుండా అయిపోయింది. సాతాను ఎంత టెక్నిక్గా ఉండటానికి ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధ స్థలములోనే, ప్రభు వాక్కు వినబడుతున్న స్థలములోనే ప్రభు వాక్కు పెనిట్రేట్ అవుతూ ఉంది. ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు, కానీ బెతెస్దా కోనేరు ఆవరణలో ఉన్నాడు, పడి ఉన్నాడు, కానీ స్వస్థతకి చాలా దూరంగా ఉన్నాడు. ఈరోజు చాలామంది మందిరంలోకి వచ్చి ఇక్కడ కూర్చుని ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ సాతానికి తావిచ్చి వారి బ్రతుకులో దేవునికి రెస్పాన్స్ ఇచ్చే విధంగా, దేవుని యొక్క వాక్కుకి, అందుకే నేను బోధ చెప్పిన మీరు ఏం చేస్తున్నారు? లక్ష్యము ఇదిగో చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఏముంది చూడండి, ఏమనుందో తెలుసు ఇక్కడ చూస్తే. కాబట్టి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసి. నేను అదే అంటున్నా, ఇక్కడ కూర్చున్నావు, దేవుని వాక్యాన్ని తోసేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యాన్ని తోసేస్తున్నావేమో, ఎక్కడో మనసు పెట్టుకున్నావు.
దేవుని సన్నిధిలో ఉన్న వాక్యం నీ హృదయంలోనికి రానివ్వకుండా, నీ బుర్రకి ఎక్కనివ్వకుండా, నీ నరాల్లో ఈ వాక్యం ఎలాంటిది తెలుసా? 2 అంచుల వాడిగల ఖడ్గము కంటే పొదునుగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించినట్లుగా. తెలుసా దేవుని వాక్యం ఎలాంటి తెలుసా? ఆ వాక్యం మీ శరీర అవయవాలను బాగు చేస్తుంది. పేతురు, యోహాను అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు వాక్యమే ఉంది. యేసు నామము లేచినడం మనగానే ఆ కుంటివాడు కాళ్ళల్లో జీవం వచ్చిందంటే ఆ మాట ఏమైపోయింది తెలుసా? కాళ్ళల్లోకి, మూలుగుల్లోకి, నరాల్లోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది అంట వినటానికి వింటారంట, గ్రహించరంట. మీకు విత్తన ఉపమానం గురించి ఒకరోజు చెప్తాను. కొన్ని విత్తనాలంటే ఏమైనా త్రోవ పక్కన పడితే పక్షులు వచ్చి పట్టుకుపోయినాయి, దెయ్యంగాడు పట్టుకుపోయాడు. కొన్ని విత్తనాలు ఏమైనా రాతి నేలలో పడ్డాయి, మొలిచినాయి, కానీ కింద భూమి లేకపోవడం వల్ల త్వరగా ఎండిపోయినాయి. అవన్నీ శ్రమలో శోధనలు రాగానే ఏమైపోద్ది? అవి వినటానికి వింటారు, అంగీకరిస్తారు, శ్రమ శోధన రాగానే పారిపోతారు. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలోడి, వాళ్ళు ధన వ్యామోహము, లోక ఆచారం, లోక పద్ధతులు వాళ్ళు ఎదగకుండా అయిపోతారు. కొన్ని విత్తనాలంట వింటవి, గ్రహిస్తాయి. గ్రహించిన విత్తనాలన్నీ కూడా 160 30 60 100. ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్నావు, ఏమి గ్రహిస్తున్నావు నువ్వు? దేవుని సన్నిధికి వచ్చావు, ఏమి గ్రహిస్తున్నావు నువ్వు? ఏ మాట నీ బుర్రకెక్కింది? నీ హృదయంలో ఏ మాట నువ్వు దాచుకున్నావు? ఈరోజు ఇక్కడ చెప్తున్నాడు ఏమనో తెలుసా? నా మాటకు నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఇదిగో నేను బోధించినప్పుడు నువ్వు వింటలేదు కాబట్టి ఏం జరుగుద్దో తర్వాత పర్యవసానం చెప్పాడు. చూడండి, చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసిరి, నేను గద్దింపగా లోబడకపో. చూసారా, కొంతమంది గద్దింపు అంటే ఎంత అసహ్యం అంటే ఏమనకూడదు వాళ్ళని, మనం ఇంత మాట కూడా అనకూడదు. అన్నావా అయిపోయింది. వాళ్ళు ఎంత గందరగోళం అంటే అవసరమైతే నీ మీద చెడు చెప్పేస్తారు, కుటుంబం అంతా కూడా నీకు వ్యతిరేకం చేసేస్తారు. చూసారా, గద్దింపుని అసహించుకుంటారు. ఒక్క మాట ఏమనకూడదు. వాళ్ళు తప్పు చేసిన రైట్ అనే భజన చెయ్యాలి. తప్పును సరిదిద్దడానికి ఇష్టపడ్డావా, నచ్చనే నచ్చదు. ఎంత వ్యతిరేకులు అయిపోతారంటే వాళ్ళంత వ్యతిరేకులు ఇంకెవ్వరు కూడా ఉండరు. నీ మీద చెడ్డ ప్రచారం చేయడం ప్రారంభిస్తారు వాళ్ళు. తెలుసా, అంత దుర్మార్గంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అలా ఉండకూడదు. ఇదిగో ప్రభు అంటే, నేను గద్దించగా నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. నీతిమంతులు నన్ను సరిచేయడం నాకు తైలాభిషేకం. అది నన్ను బాగు చేస్తున్నారు, నా తప్పును సరిచేస్తున్నారు అని తప్పును సరిదిద్దుకోవాలి. కానీ తప్పుకు రైటులాగా మాట్లాడుతూ ఎంతో హేళనగా, అవమానకరంగా బ్రతికేవాళ్ళు ఈరోజు చాలామంది ఉంటున్నారు. దానివల్ల వాళ్ళకి మేలు జరగదు. ఇక్కడ రాసింది చూడండి ఏముందో, ఏమన్నాడో తెలుసా? నేను గద్దింపగా లోబడకపోతురి. లోబడటం లేదు, దానికి అవిధేయత. ఈరోజు పిల్లలు గద్దించంటే ఎట్లాగుంది? ఎల్లవమ్మా నీకేం తెలుసు, పెద్ద నువ్వు చెప్పేది ఏంటి మాకు? సేమ్ అదే స్వభావం. ఏదేను తోటలో ప్రభు గద్దించల వాళ్ళని, మంచిగానే అడిగాడు. అయ్యా ఆదామా ఎందుకు చేసావంట? ఇదిగో నువ్వు ఇచ్చి నీ అమ్మాయి నాకు చేసింది. అమ్మ నువ్వేం చేసావంటే అదిగో ఆ పావుగాడే నాకు చెప్పాడు. అట్లా ఒకళ్ళ మీద ఒకరు చాడీలు చెప్పుకున్నారు. కానీ ఆ గద్ది ఆయన అడిగినప్పుడు, అయ్యా తప్పైపోయింది అయ్యా, మేము అనుకోలేదు, అసలు ఏంటి ఇలా జరిగిపోయింది. అవ్వమ్మ కూడా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇట్లా అనుకోలేదు, నేను ఇలా చేస్తానని నేను ఉంటే తొందరపడి మాట వినేశాను, తీసుకొచ్చేసి ఆ ఆదాం కూడా ఇచ్చేసాను, నన్ను క్షమించయ్యా అని. అపరాధములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఏమొస్తుందంట? కొంతమంది గద్దిస్తే ఎలా మాట్లాడతారు తెలుసా? నిన్ను అవమానపరిచేస్తారు. అందుకనే కొంతమంది మూర్ఖుల్ని మనం, దుష్టుడిని ఏం అనకూడదు. మనం దుష్టుడని తెలిసిన తర్వాత ఆ దుష్టులకి దూరంగా ఉండడం చాలా మంచిది. పైకి మళ్ళీ గొర్రె చర్మమే ఉంటుంది, కానీ బతుకంతలోన క్రీస్తు మనస్సు లేదు వాళ్ళకి. వాళ్ళకి ఏం మనస్సో తెలుసా? తోడేళ్ళు మనస్సు. పైకి గొర్రెలాగా అసలు నోట్లోంచి మాట రానట్టుగా ఉంటారు. కానీ వాళ్ళని ఒక్కసారి నువ్వు గద్దించేదన్న అన్నావా, ఇంకా వాళ్ళు పులుల్లాగా అయిపోతారు. ఏంట్రా నిన్నే గొర్రెలాగా ఉందండి? గొర్రె కాదు, పైకి నటిస్తున్నా, నేను లోన నాదంతా కూడా తోడేలు స్వభావమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఉండకు. నేను గద్దించక మీరు లోబడకపోతురి. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు చూడండి, నేను చెప్పాను మీరు వినలా, నేను చేతులు చాపాను నా దగ్గరికి మీరు రాలా, నేను గద్దించాను మీరు వినలా,
కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, అపాయము కలుగునప్పుడు నేనేం చేస్తాను తెలుసా, నవ్వుతాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము నీ మీదకు తుఫాను వలె వచ్చేస్తుందంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని గద్దింపును అసహించుకుంటూ, ప్రభువు చెప్పిన పనులు చేయకుండా, ప్రభువుకి వ్యతిరేకంగా బ్రతికేవాళ్ళు బ్రతుకులు ఎలాగుంటుందో తెలుసా, వాళ్ళ మీదకి భయం అకస్మాత్తుగా వచ్చేస్తుందంట. ఓ, నీకు అపాయము కలిగినప్పుడు దేవుడు నవ్వుతాడంట. అరే, నేను చెప్పితే నా మాట వినలేదు కదా, వద్దు వద్దు అక్కడికి వెళ్ళొద్దని చెప్పా, పడ్డావు. ఇప్పుడు నీకేమైంది, నీ తిక్క ఎనిగిందిరా. అపాయము కలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నవ్వుతాడంట. చూసారా, భయము నీ మీదకి తుఫాను, సుడిగాలి వచ్చినప్పుడు, మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు మాటకు మనం లోబడాలి. ప్రభు మాటకు లోబడాలి. అందుకే ప్రభు మాటకు లోబడాలి. దైవ సేవకులు మాటకు లోబడాలి. అంతేగాని వ్యతిరేకంగా గద్దింపును అసహించుకొని దేవునికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికితే ఈ నష్టాల్లోకి మనం నెట్టివేయబడతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకనే ప్రభు ఏది చెప్తే అది మనం చేయడానికి ఏమవ్వాలో తెలుసా, ఇష్టపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నా అపహాస్యము చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి, అప్పుడంటే ఆ సమయంలో ఏం చేస్తారంట, నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను వాళ్ళకి ప్రత్యుత్తరము ఇవ్వను. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడను. చూసారా, కాబట్టి దేవుని మాటకు మనం రెస్పాండ్ అవ్వడం చాలా మంచిది. ఈ ప్రభు ఏది చెప్తే అది మనం చేసేయాలి, అంతే. ఇంకా అసలు దానికి అనుమానం లేదు. ప్రభు ఏది చెప్పాడు, ప్రభు ఏది చేయమన్నాడు, ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు, నమ్మకంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మన బ్రతుకు అనేకులు ముందుకు ఎలా ఉండాలి తెలుసా, నిజంగా మేము ఎక్కడా చూడలేదు. నిజంగా మీ లైఫ్ మాకు ఒక ఎగ్జాంపుల్ అండి. మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంత సంతోషం కలుగుతుందంటే, మేము మా 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 కుటుంబాల్లో కూడా మేము చూడలేదు. మీ దగ్గర ప్రభుని మేము చూడగలిగాను ఉండాలి. కానీ అందరూ మనల్ని అసహించుకుని, అమ్మో చాలా డేంజర్, భక్తి చేస్తుంది కానీ మళ్ళీ లోకమే, అవును అన్నీ కనపడతాయి, అన్ని షేడ్స్ ఉన్నాయి అంటారు. షేడ్స్ అంటే ఏంటి, ఆదివారం ఏమో దేవుని షేడు, సోమవారం నుంచి లోక షేడ్ అనమాట. ఇంకా అన్ని అట్లా ఉండకూడదు. మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటకు మనం ఏమవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. తర్వాత చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ఏముందో తెలుసా, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదగా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణా దినం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రేపు అనుకూల సమయం అన్నారు, ఇప్పుడే అనుకూల సమయం అన్నారా? ఇప్పుడే, ఇదిగో అనుకూల సమయం, ఇదే రక్షణా దినం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడే అనుకూల సమయం, ఇప్పుడే అర్జెంటుగా నువ్వు రెస్పాండ్ అవ్వాలి దేవునికి. ప్రభువా, నిజమే నాయన, నా జీవితంలో ఎప్పుడో రేపు కాదు నాయన, ఈరోజే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణా దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణా దినం. మొదటిగా ఆయన్ని మనం వెతకాలి. రెండోదిగా ఆయన మాటకు వెంటనే ప్రతిస్పందించాలి. వెంటనే రేపు రక్షణ పొందుతా, ఎల్లుండి రక్షణ పొందుతా, రేపు కరెక్ట్గా జీవిస్తా, ఎల్లుండి కరెక్ట్గా జీవిస్తా, ఈరోజు ఇలాగే ఉంటా, ఎప్పుడుకో మారుతా, ఇలాంటివి కాదు. ఇప్పుడే సమయం ఉండగానే మనం ఏం చేయాలి, సద్వినియోగం. ప్రాణం ఉండగానే
ప్రభు దొరికే సమయంలోనే మన బ్రతుకులు మార్చుకొని దేవుని సన్నిధిలో బిహోల్డ్ నౌ ఈజ్ ద యాక్సెప్టెన్స్ టైం, బిహోల్డ్ నౌ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అనమాట. ఈరోజే. అలాగే హెబ్రీ 3:15 చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఏముందో చూద్దాం. 13 నుంచి కలిపి ఉంది. నేడు మీ రాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పాను. గనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవ్వడును కఠినపరచబడునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొక్కడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా చూసారా, ఒకరినొక్కడు ఏం చేయాలంట? బుద్ధి లేకుండా బ్రతుకుతుంటే బుద్ధి చెప్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ బుద్ధి చెప్పే వాళ్ళని బట్టి మార్చుకోవాలి. ఒకరినొకడు ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి చెప్పాలి. వాళ్ళు చేసే పరిస్థితులు బాగోకపోతే 12 వరకు పడుకోవడం, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, పద్దాకా అజ్ఞానమైన పనులు చేయటం, ఆ సెల్ వేసి కూర్చుండి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. రే తప్పురా మీరు చేసేది, సమయాన్ని పోగొట్టుకోవద్దు, ఈరోజు సమయం పోతే రేపు రాదు నీకు అని ఒకరినొకడు ఏం చేయాలి తెలుసా? బుద్ధి చెప్పాలంట. ఏముంది చూడండి, ఒకరినొకడు మైక్ లేదండి, ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని యాలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారయ్యుందుము. చూసారా, దృఢముగా మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసాన్ని చేపట్టిన ఎడల క్రీస్తు వారిలో మనం పాలువారై ఉంటామంట. క్రీస్తులో పాలువారై. సమయాన్ని సద్వినియోగం, సమయాన్ని వాడుకోవడం, సమయం ఉండగానే ఒకరు బుద్ధి చెప్పుకుంటూ దేవుని మాటకు లోబడుతూ మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం సాగిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాటకి అర్జెంటుగా రెస్పాండ్ అయిపోవాలి. ఒకవేళ మనం ఈ నెలలో అనుకున్నాం, ప్రభువా నువ్వు ఏది చెప్తే అది చేస్తానయ్యా, ఈ నెలలో మీరు నాతో ఇదిగో నాయన మాట్లాడుతున్నారు, తెల్లవారుజామున నేను ఇంకా నిద్ర కాదు నాయన, నీ మాటకే నేను రెస్పాండ్ నాయన, నా అనారోగ్యానికి నేను రెస్పాండ్ అవను. అనారోగ్యానికి స్పందించటం కాదయ్యా, అది చెప్తున్నట్టు నేను వినటం కాదు, నీ మాటకే వింటాను, నీ సన్నిధిలోనే కూర్చుంటాను, నీ దగ్గరే కూర్చుంటాను, నీ వైపే చూస్తాను, నీ చేతుల వైపే చూస్తాను, నిన్నే పట్టుకుంటాను, నువ్వు ఏది చెప్తుంది వింటాను, నీ గద్దింపులకు లోబడతాను, నువ్వు ఏది బోధిస్తుంది వింటానని మనల్ని మనం దేవునికి ఏం చేయాలి తెలుసా? ఆ విధంగా ఆయనకి రెస్పాండ్ అయ్యే బిడలుగా మనం మారిపోవాలి. అప్పుడే క్రీస్తులో మనం పారివారు అవుతామంట. దేవుని అవిశ్వాసాన్ని దృఢంగా పట్టుకోవాలి, అంతేగాని అవిశ్వాసంగా మనం బ్రతకూడదు. చివరి మాట చూడండి, ఆమోసు గ్రంథం, ఆమోసు 5వ అధ్యాయము 4-6 వచనాలు. ఆమోసు 5వ అధ్యాయము, ఆమోసు అండి 5వ అధ్యాయము. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవ్వరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యేసేబు సంతతిని వారి నాశనము చేయుని. ఎవరిని ఆశ్రయించాలంట మనం? చూసారా, ప్రభు మాటకు లోబడిపోయి ఆయనకి మనం ఏమైపోవాలి తెలుసా? ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సీక్ మీ అండ్ యు షల్ లివ్, సీక్ ద లార్డ్ అండ్ యు షల్ లివ్. ఆయన వెతకండి, బ్రతుకుతారు, మీరు బ్రతుకుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే మనం ఏం చేయాలి తెలుసా?
సద్వినియోగం చేసుకోవాలి. ఆయన మనకు దొరికినప్పుడే మనం రెస్పాండ్ అయిపోవాలి. ఆయన మనకు ఇప్పుడు దొరికే సమయం ఇది. ఒక దినం రాకపోతే ఆయన మనకు దొరకడు. ఈ దొరికిన సమయంలోనే ఆయన మాట వినటం, ఆయన గద్దింపుకు లోబడడం, ఆయనతో సరిచేయించుకోవడం, అలాగే ఆయన కొరకు జీవించటం, ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగిపోతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో సాగిపోదాం. అర్జెన్సీ టు రెస్పాండ్ టు గాడ్ అనమాట. అంటే చాలా అర్జెంటుగా ఆయన మాటకు మనం లోబడిపోవాలి. ఈరోజు చాలామంది తెలుసా, ఇంకా సమయం ఉందిలే, ఇంకా పర్వాలేదులే, ఇప్పుడు ఏ రక్షణ పొందిపోయిన బాధ లేదులే, ఆ రక్షణ పొందావు, ఇంకా మార్పు చెందకపోయినా, ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయలే. బైబిల్లో ఏముందో తెలుసా, యవనుడా సంతోషించును యవన కాలం బట్టి, ఒక దినాన్ని ఏమవుతుందో తెలుసా, వాటన్నిటికీ నువ్వు లెక్క అప్పగించవలసిన పరిస్థితి ఏర్పడుద్ది. అందరూ ఎవరైనా సరే ఎంజాయ్ చేయి, పర్లా, ప్రభువుని వదిలేయి, ఇష్టానుసారంగా తిరుగు, ఇష్టానుసారంగా మాట్లాడు, నీకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూసుకో, నీకు నచ్చిన వాటితో చక్క సరదా చేయి. కానీ ఒక దినాన నువ్వు వాటన్నిటికీ ఏం చేయాలో తెలుసా, లెక్క అప్పగించాలి. ఒక దినాన భయము నీ మీదకి వచ్చేస్తుంది. ఆ భయం వస్తుంది. నువ్వు ఎంత మొర్ర పెట్టినా ఎవరు నీ మొర్ర వినేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి సమయం ఉండగానే మనం ఏం చేయాలో తెలుసా, ఆయన మాటకు లోబడుతూ అర్జెంటుగా ఆయనకి రెస్పాండ్ అయిపోతూ దేవుని సన్నిధిలో మనం సాగాలి. కాబట్టి మొదటిగా ఆయన్ని వెతకాలి. రెండోది ఆయన మాటకు అర్జెంటుగా మనం రెస్పాండ్ అయిపోవాలి. అర్జెన్సీ చాలాగా ప్రభు ఏది చెప్తే అది మనం చేసుకుంటూ వెళ్ళిపో. అందుకే ప్రభు మాట కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే మనం పాడుతాం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య. కాబట్టి ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో అర్జెంటుగా రెస్పాండ్ అవుతూ దేవుని సన్నిధిలో సాగిపోదాం. ఈ నెలలో ప్రభు నీతో ఏం చెప్పాడు? కొన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడుతుంటాడు. ఏమని తెలుసా, ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తారు. నిజంగా డ్యూబాబుకి ఆ కార్యం జరిగే ముందు ప్రభు నాకు చెప్పాడు, ఇది ఎప్పుడు ఆపుతానో నాకు తెలియదు అని చెప్పి 139 రోజులు ప్రార్థన చేసి 100 రోజులు వాక్యం చెప్పి నేను వెళ్ళిపోయాను. వేరే దేశంలో వాక్యం చెప్పటాక ఆ ప్రాంతానికి వెళ్ళాను, ఇంటర్నేషనల్ మిషన్ ట్రిప్కి. కానీ వచ్చిన 5 రోజులకే ఆ ప్రార్థన మమ్మల్ని ఏం చేసిందో తెలుసా, ఈ పరిస్థితికి మమ్మల్ని సిద్ధపరిచేసిందేమో అనుకుంటుంటే అప్పుడప్పుడు నేను ఈ మంచి జరగబోయే కార్యానికి ముందుగానే దేవుడు ఏం చేశాడు, మమ్మల్ని హృదయాలు బలపరిచి స్థిరపరిచి దృఢపరిచాడు. కాబట్టి అటువంటి విపత్తు చూసినా ఇంకోళ్ళు అయితే అలాగ చాలా అప్సెట్ అయిపోతారు. కానీ అది చూసి కూడా బండి వేసుకుని మళ్ళీ నేను ఇంటికి వచ్చానంటే అది ఎవరిచ్చారంటారు ఆ శక్తి చెప్పండి? అసలు అది నిజంగా నేను కొన్నిసార్లు ఆ కూర్చుని ఆలోచిస్తాను, అనుకుంటాను, నిజంగా నేను నా పిల్లోడు ఆ లారీ కింద పడిపోయి చనిపోయి ఉంటే ఆ పిల్లోడు నాకు తీసుకెళ్తుంటే నేనేంటో కామ్గా అలా బండి వేసుకుని మా నాన్నగారిని ఎక్కించుకుని ఇంటికి వచ్చి అమ్మ లేడని చెప్పాం. అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు మనకి ఇచ్చాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సందులో మనం రెస్పాండ్ అవుదాం. ప్రభు నీకు ఏం చెప్తున్నాడు ఈ నెలలో? ప్రభు నీకు చెప్పాడు, ఇదిగో ఉదయకాలం రా. ఎందుకు రమ్మన్నారు? ప్రభు ఎందుకు పెట్టమన్నారో తెలియదు. నెగ్లిజెన్స్ చేయొద్దు. ఆ ప్రార్థనలో ఏకీభవిద్దాం. కొంచెం కష్టమే, ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు కష్టమే. 5వ రోజు నుంచి ఫ్రీ. ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉదయకాలమున వేకుజామున ఆయన లేచి ఆయన దగ్గర, ప్రభు ఇదిగో నీ మాటకు నేను లోబడి, నువ్వు చెప్పావు ఉదయమున తన కృప కొరకు కనిపెట్టుకునే బిడల యందు నువ్వు ఆనందిస్తానన్నావు. నన్ను బట్టి నువ్వు ఆనందిస్తున్నావు. ఈరోజు నేను నిన్ను సంతోషపెట్టానయ్యా. అయ్యా నీకు వందనాలు. ఈ దినం సంతోషం, సమాధానం, నెమ్మది ఇచ్చే ఈ నెలలో నాయన నా అవసరతలన్నీ తీర్చు నాయన అని ప్రభుని మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెంబడించండి. అప్పుడు సమస్తము కూడా మీకేమవుతుంది తెలుసా, అనుగ్రహించబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అర్జెంటుగా ప్రభు మాటకి లోబడిపోదాం. ప్రభు మాటకు రెస్పాండ్ అయిపోదాం. ప్రభు ఏది చెప్తే అది చేద్దాం. ప్రభు నీతో ఏది చెప్తే అది చేద్దామని